వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే రాష్ట్రంలో ఇప్పటికి 10 రోజులు అయిపోతుంది. శ్రీశైలం ఎస్ఎల్బిసి టర్నల్ విషయము పీక్ స్థాయికి చేరిన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన మాట్లాడుతున్నారు దాని మీద. అంటే అక్కడ ఉన్న 8 మంది అక్కడనే చనిపోయారని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఇంకా ప్రభుత్వం వేగవంతం పెంచింది, ఎందుకు తేలడం లేదు బాడీలు అని చెప్తున్నారు. అనేక విషయాలపైన ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఎర్రవల్లి సతీష్ రావు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంశాలను. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? ఏం సార్ మరి పరిస్థితి ఏంది? దానికి సంబంధించి ఆ టర్నల్కి సంబంధించిన విషయాలలో అనేక కోణాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మరి దాని చరిత్ర ఏంది, అలా ఎందుకు అంతమంది చిక్కుపోవాల్సిన అవసరం వచ్చింది? అసలు ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ దాని చరిత్ర ఏంటంటే, ఫస్ట్ శ్రీశైలం కట్టినప్పుడు అది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేశారు. తమిళనాడుకి, కర్ణాటకకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ తాగునీటి కోసం మాత్రమే చేసిన ప్రాజెక్ట్ అది. సో దాని తదనంతరం ఏం చేసిండ్రు, యునైటెడ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏరియా అయితే ఉందో అక్కడ పోతిరెడ్డిపాడని, తెలుగు గంగా అని దాంట్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని కల్టివేట్కి వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో దాన్ని అక్కడ వాళ్ళు యూజ్ చేయడం వల్ల శ్రీశైలం అనేది తెలంగాణ ఆంధ్ర బార్డర్లో ఉంటుంది. రైట్ వాళ్ళు ఉంటారు, లెఫ్ట్ తెలంగాణ ఉంటుంది. సో మాకు కూడా వాటర్ కావాలి కదా అనేది ఒకటి బయటకు వచ్చి 1969 ఉద్యమంలో అదొక పాత్ర ఉంది. సపరేట్ తెలంగాణలో అదొక క్లాస్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి, నల్గొండ, కోదాడు దాటంగానే ఓ బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటంగానే సస్యశ్యామలం పచ్చగా పొలాలు అన్నీ ఉంటాయి. దాని ముందేమో నల్గొండ ఇదంతా సూర్యాపేట ఎడారి లెక్క ఉంటుంది. అది ఇమ్మీడియట్ వ్యత్యాసం కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి పోయే వాళ్ళకి కనిపించేది. సో అంటే దాని ఇంపాక్ట్ ఏమైందంటే, ఈ ప్రజలు దాని మీద ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడున్న రాజకీయ నాయకులని, అదేమో అక్కడుంది, శ్రీశైలం వాడుకుంటున్నారు, మనకేంది పరిస్థితి అని. 1969, 1970 టైంలో ఈ ఎస్ఎల్బిసి అనేది దాని మీద ఆలోచన స్టార్ట్ అయింది. చెన్నారెడ్డి గారు ఎస్ఎల్బిసి అటు కూడా వాడుతున్నారు కాబట్టి మనకు కూడా ఈ తెలంగాణకు కూడా వాటర్ ఇవ్వాలనేది ఒక ప్రపోజల్ పెట్టి, అంటే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్న టైంలోనే చెన్నారెడ్డి గారు ఉద్యమంలో అది మొదలు పెట్టారు స్లోగన్. ఓకే ఓకే ఓకే. సరే, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. సో దాన్ని అప్పుడప్పుడు ఎలక్షన్లప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది, ప్రాజెక్ట్ కంప్లీట్ కావద్దు, జనంలో ప్రాజెక్టు నానాల, పేరు నాంచాల. ఓకే. దాని ప్రకారం అట్నే నడుస్తుంది. అంజయ్య గారు వచ్చిండ్రు, ఏరియల్ సర్వే పెట్టిండ్రు, అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి. కానీ పబ్లిక్ మాత్రం ఏది రిజల్ట్ రావట్లేదు. అల్టిమేట్గా 2001లో కేసీఆర్ గారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. రైట్. స్థాపించినాక 2005లో అనుకుంటా రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని హఠావుటిన ఎస్ఎల్బిసి టెండర్ పిలవడం జరిగినది. అది ఎప్పుడో ప్రాజెక్ట్ అది 69 నుంచి 40 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి దీన్ని, అంటే ఆల్రెడీ అక్కడ వాడుకుంటున్నారు నీళ్లు. రైట్ కెనాల్ వాడుతున్నారు, లెఫ్ట్లో మనకి ఇవ్వాలి, మనకి ఇవ్వట్లేదు. దాని మీద ఉద్యమంలో అదొక క్లాస్ పెట్టేసరికి దాని పరంపర ఏం చేసిందంటే ఎస్ఎల్బిసి అనేది ఒకటి ముందుకు తీసుకొచ్చిండ్రు. టీఆర్ఎస్ ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. వేవ్స్ వాళ్ళకు వస్తున్నాయి. అలర్ట్ ఏం చేసిందంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి పెట్టేసి హఠావుటిన దీన్ని టెండర్ పెట్టారు. టెండర్ పెట్టేసి జయప్రకాష్ నారాయణ కంపెనీ, జేపీ సిమెంట్స్ ఉంది కదా, వాళ్ళకే ఈ టెండర్ ఫైనల్ అయింది. టెండర్ ఫైనల్ అయినాక జరుగుతుంది. దీనికి సంబంధించిన హిస్టరీ, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు, అంటే ఒక స్కూల్ టీచర్ ఎట్లయితే చెప్తాడో అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దానికి ఏమి ఉంది, దాంట్లో ఏం ప్లస్ ఉంది, దాంట్లో ఏం మైనస్ ఉంది, ప్రతిదీ చిన్న పిల్లోడు చెప్పినట్టు చెప్పారు. అంటే దాంట్లో ఎట్లా ఉంటుంది, అది 44 కిలోమీటర్లు తోవాలి, 1/2 కిలోమీటర్ లోతు తోవాలి, 1500 ఫీట్ల కిందికి నుంచి డ్రిల్లింగ్ చేసుకుంటూ పోవాలి. డ్రిల్లింగ్ చేసుకుంటూ బోత్ సైడ్స్, అంటే ఇన్లెట్ నుంచి అవుట్లెట్ నుంచి 2 సైడ్ల నుంచి చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది 20 కిలోమీటర్లు చేసారు. చేసి 2014లో వచ్చాక కేసీఆర్ గారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పారు. చెప్పి దీనికి ఉన్నది ఇది,
అంటే 44 కిలోమీటర్లలో ఎక్కడ కూడా గాలి తీసుకోవడానికి ఇన్లెట్ పెట్టడానికి కూడా లేదు బయట. ఎందుకు లేదంటే అది టైగర్ శాంచురిటీ ఉంది. పులులు రాజీవ్ గాంధీ టైగర్ శాంచురీ పార్క్ కింద ఆ శ్రీశైలం నల్లమల్ల ఏరియాని డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టుండే, ఎవరో ఒకరు పర్యావరణ వేత్త సంబంధించిన వాళ్ళు పోయి సుప్రీంకోర్టులో కేసు వేసారు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ వేసేసి పర్మిషన్స్ ఇస్తున్నారంటే అది ఓన్లీ సుప్రీంకోర్టులో మాత్రమే ఉంది. ఈ పనులు కాంట్రాక్టర్ ఫైనల్ అయినాక పని స్టార్ట్ చేయాలంటే కూడా సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి, తీర్పు రావాలి కదా, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇచ్చే కస్టడీనే సుప్రీంకోర్టు దగ్గర ఉంది. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అఫిడవిటా సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిటా వేసి మేము 5 డిజబిలిటీ కంటే సౌండ్ తక్కువతోటి ఏరియాలు సర్వే చేస్తామని, బ్లాస్టింగ్ చేయమని అన్నీ ఆ కమిటీకి వీళ్ళు అఫిడవిట్ ఇస్తే అప్పుడు ఆ కమిటీ ఓకే అని చెప్పినాకనే ఈ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఆ వర్క్ స్టార్టింగ్ దశలోనే ఒకసారి ఓవర్ ఫ్లైట్స్ వచ్చేసి 2 సంవత్సరాల వరకు మళ్ళీ ఆ మిషన్ బయట మునిగిపోయింది, మళ్ళీ నడవలేదు. సో దాని తదనంతరం వాళ్ళు ఇటు స్టార్టింగ్ నుంచి అటు స్టార్టింగ్ నుంచి 10-20 కిలోమీటర్లు తోవేశారు. తవ్వినాక దానికి ఉన్న మైనస్లు అన్నీ, దానికి ఉన్న విషయం మొత్తం అసెంబ్లీలో క్లియర్గా కేటీఆర్ గారు వివరించారు. అంటే 44 కిలోమీటర్లో ఎక్కడ కూడా కనీసం గాలి పోవడానికి కూడా ఆ టన్నెల్ నుంచి బయటికి తీసుకొని కూడా ఛాన్స్ లేదు. మొత్తం ఆక్సిజన్ లోపలికి పట్టుకుని పోయి మట్టి తీసుకురావాలి, ఆ పని చేసేవానికి ఆక్సిజన్ సప్లై చేయాలి, అంతే. ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 కిలోమీటర్లు అది పని కంప్లీట్ చేసింది కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటున్నాడు, మొన్న పోయిండు కదా, అడిగి పోయినప్పుడు అంటుండు ఇదంతా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటుండు. కేసీఆర్కు దానికి సంబంధం ఏముంది? గవర్నమెంట్ పోయి అంటే ఎట్లా ఉంటుంది అంటే అరుణ్ గారు, ఇప్పుడు మీరు మనం పిల్లలు తీసుకుపోయి ఎప్పుడన్నా వాడిని ఏదైనా ఎగ్జిబిషన్కో లేకుంటే ఎక్కడన్నా జారుడు బండి అక్కడిక్కడ పడితే వాడు కింద పడతాడు, పడంగానే ఏం చేస్తాడు, ఉరికొచ్చి మననే కొడతాడు, అంతా నీవాలని అంటాడు. అంటే డాడీ తీసుకుపోవడం అంతా నీవాలని అంటాడు. నేనేం చేసినా అనేది అంటే జనరల్గా ఎంత స్మైల్ అంటే వస్తుంది, అంటే అంతా నీవాలని వాడికి వచ్చి మనని అంటాడు. ఏమవుతుంది అంతా అంటే నువ్వు నన్ను తీసుకొచ్చావు కాబట్టి ఇక్కడికి నేను పడ్డా దానికి కేసీఆర్ తెలంగాణ బాపు కాబట్టి బాపుని అంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన చరిత్ర ప్రకారం అయితే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళే కదా దాన్ని 40 సంవత్సరాల నుంచి రాజకీయ లబ్ధి పొందింది ఈ ఎస్ఎల్బిసి మీద. 40 సంవత్సరాల నుంచి దాని మీద చెప్పుకుంటూ వచ్చు. 2001లో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పెట్టాక 2005లో వైఎస్ రాజశేఖర గారు జలయజ్ఞంలో భాగంగా దాన్ని ఫైనల్ గా టెండర్ చేయడం జరిగినది. ఓకే, దాని తదనంతరం 10 ఇటు నుంచి ఇన్లెట్ నుంచి 10 అవుట్లెట్ నుంచి 10 కిలోమీటర్ వాళ్ళు తీసిండ్రు. 11వ కిలోమీటర్ నుంచి కేసీఆర్ గారు గత్యంతరం లేకుండా కానీ మేము టింగ్ అంటే టింగ్ అంటాం, టింగ్కు టకీ అనము, ఫర్దర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పే ఉద్దేశంతో దాని మధ్యలో వదిలేయకూడదు, వయబిలిటీ దాని మీద గత్యంతరం లేకనే కంటిన్యూటీ చేసినాం. దాని మీద 3,900 కోట్ల చిల్లర పైచీలకు ఆల్రెడీ కేసీఆర్ గారు ఆ డిస్ట్రిక్ట్ నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరితోటి మాట్లాడి ఏం చేద్దాం దీన్ని అని చర్చలో కూర్చొని సిఎస్ గారితో అందరితో కూర్చున్నాక లేలే ముందుకే పోదామండి అని వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో అందరూ కలిసి సరే అని 11 కిలోమీటర్ల పైచీలకు తోవడం జరిగినది. ఆయన ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళు తీసారు ఇటు స్టార్ట్ అటు స్టార్ట్. మనం డెప్త్ పోయినాక బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, గవర్నమెంట్ రూలింగ్ వచ్చింది. డెప్త్ నుంచి మట్టి బయటకు తీసుకురావాలి, లోపల ఉన్న ఆక్సిజన్ సప్లై చేయాలి. దానివల్ల ఏమైతుందంటే బయట జరిగినంత పని లోపల జరగదు. మీరు 20 తీసిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 తీసిన సమానం అవుతుంది. ఎందుకంటే మేము గాలి లోపలికి వెళ్ళి మట్టి ఎక్కువ అంటే బయట లోపల ఉన్న మట్టిని ఎక్కువ బయటికి తీసుకురావాలి, ప్లస్ లోపల పోయిన మనుషులకు ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాలి. సో బయట 5-6 కిలోమీటర్లు ఉన్నంత ప్రెషర్ వరకు 10 కిలోమీటర్ పోయినాక జరగదు కదా. సో అయినా దాని మీద కేర్ తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం ఒకటి బాగాలేకున్నా బాగున్నా వాళ్ళు మొదలుపెట్టిందని కంప్లీట్ చేద్దామని ముందుకు పోయారు. ఓకే, దురదృష్టవశాత్తు అట్లా జరిగింది, ప్రమాదం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికి 12వ రోజు 13వ రోజు అవుతుంది. అయినా ప్రభుత్వం మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? అక్కడికి వెళ్ళి ఆ శవాలను ఎందుకు తీయలేకపోతుంది? సెంట్రల్ నుంచి వచ్చిన టీం నిపుణులు ఏం చెప్తున్నారు, ఇక్కడ బురదల చిక్కిపోయారు అని చెప్తున్నారు. అయినప్పటికీ మరి ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం వస్తుంది? దీని అంటే ఏముంది? ఎందుకు ఇంత ప్రభుత్వం నిర్లక్ష్యం? అంటే ఈ కేసు మీద స్పెషల్గా ఒక
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, టెక్నికల్ ఎంక్వైరీ చేయాలా, ప్లస్ ఇంటర్నేషనల్ టెక్నికల్ని తీసుకురావాలి. అసలు ఏం జరిగింది, జియోగ్రఫీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, ముందు చేయమని చెప్పారా, టెక్నికల్ సర్వే వాళ్ళు ముందు తోమన్నారా. ఆల్రెడీ 1 minute-కి 8,000 liters వాటర్ వస్తుందని చెప్తున్నారు. 8,000 liters వాటర్ని ఆల్రెడీ వాళ్ళు క్లియర్ చేస్తే 3,000 per minute 8,000 లీటర్ వాటర్ పర్ మినిట్ లోపల ఇన్లెట్ అంత వస్తుంది. దాన్ని బయట పంపింగ్ చేసుకుంటూ మళ్ళీ చేయాలి. సో దానివల్ల ఏమైంది, వీళ్ళు కొంత కంట్రోల్ చేస్తే, ఆ కంట్రోల్ అంటే ఆ గ్రౌటింగ్ అది చేస్తారు. గ్రౌటింగ్ చేయడం వల్ల 3,500 లీటర్లు ఏదో వస్తుందని వచ్చింది. నేను స్టడీ చేసిందంట 3,500 కంటే మొత్తం కూడా క్లోజ్ చేయలేరు. మొత్తం కనుక క్లోజ్ చేసేమైతే అది ఇంకో దగ్గర బలారెస్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమైందంటే మిషన్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడే ఆడ షేర్ జోన్ వచ్చింది. షేర్ జోన్ అంటే 2 బండ పలగొట్టినాక ఒక 8 meters ఏదో షేర్ జోన్ అంటే మట్టి వచ్చింది. తర్వాత మళ్ళీ హార్డ్ వచ్చింది. ఈ రెండింటి మధ్యలో 8 meters షేర్ జోన్ ఉంది. షేర్ జోన్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఎంత ఉధృత ఉంది అంటే పర్ మినిట్ 8,000 liters వాటర్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి పంపింగ్ బయట చేయాలి. ప్లస్ గ్రౌటింగ్ సెట్ చేసుకురావాలి. గ్రౌటింగ్ సెట్ చేసినాక కూడా 3,500 లీటర్లు పర్ మినిట్ వస్తుంది. దాన్ని పంపింగ్ చేసుకుంటూ వీళ్ళు గ్రౌట్ చేసుకున్నారు. టీబీఎం టన్నల్ బోర్ మిషన్ ముందుకు పోతూ ఉంటే ప్లస్ దాని ఏమంటే సిమెంట్ ఈ బ్లాక్స్ పెట్టుకుంటూ వస్తారు. అది మిషన్ ముందుకు పోతుంది, టన్నల్ బ్లాక్ పెడతారు. దీంట్లో వర్కర్లు ఎవరు ఉంటారు, ఆ గ్రౌటింగ్ చేసే వర్కర్లు కొందరు ఉంటారు, మిషన్ ఆపరేటర్ కొందరు ఉంటారు, ఆక్సిజన్ లోపల ఉన్న వర్కర్లకు ఆక్సిజన్ సప్లై చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ప్లస్ మిషన్కి రాళ్ళు ఇట్లా పడకుండా ఫెన్సింగ్ పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. ఈ డిఫరెంట్ రకరకాల మనుషులు ఆ సమయంలో 50 మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 22వ తారీఖున. సో ఆ ప్రెజర్కి 42 మంది బయట వచ్చేసి 8 మంది అక్కడే చిక్కిపోయారు. మనోజ్, శ్రీనివాస్, సాహు సంథింగ్ ఒక 8 మంది ఉన్నారు. అందులో 4 పర్మనెంట్ ఎంప్లాయీస్, జయప్రకాష్ వాళ్ళది, ఒక 4 లేబర్ ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ కోమటిరెడ్డి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడు ఆల్రెడీ సిగ్నల్స్ చూపెడుతున్నాయి మాకు, అంటే ఫోన్లు తీసుకుపోయే అవకాశం ఉంటుందా అక్కడ? సిగ్నల్ ఇంత క్రౌడ్ వాటర్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఫోన్లు పనిచేస్తున్నాయి అని అనుకోవాలా? మరి ఇప్పుడు మనము ఇక్కడ B3, B4, B5, B3, B2 సెల్లార్లో పోతున్నాయి, అక్కడెక్కడ సిగ్నల్ పనిచేయదు. అది మీరు 20 kilometerల లోపల 1,500 meters లోపల సిగ్నల్ పనిచేసే ఛాన్సే ఉండదు. అవునా? అంటే మినిమం ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళు కార్మికులు కావచ్చు, ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ చిక్కున్న వాళ్ళు ఒక 4 వాళ్ళు ఉంటే 4 వీళ్ళు ఉన్నారు కదా, అంటే ఫోన్లు అలౌట్ ఉంటుందా? ఫోన్లు తీసుకుపోయే సిగ్నలే ఉండదు. ఫోన్ తీసుకుపోయి ఏం చేస్తారు వాళ్ళు? మరి ఎట్లా మంత్రి ఇట్లా మాట్లాడారు? వాడు అక్కడ మనిషి ఉండడానికి ఆక్సిజన్ తోటి ఉండాలి. మరి మంత్రి ఇట్లా మాట్లాడడానికి ఎంతవరకు కరెక్ట్? మంత్రి గారు మరి వాళ్ళు అసలు యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు దీని మీద ఫస్ట్ ఆడిట్ దీన్ని చేయాల్సింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సింది, ఎక్స్పర్ట్స్ తోటి ఒక కమిటీ చేయాల్సింది. ఎవరు ముందు వాళ్ళని చేయమన్నారు? 8,000 per liter వస్తుంటే దాన్ని పూర్తి కంట్రోల్ చేయకముందుకు ఈ వాడు ఎవడైనా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైన వర్కర్లను జల సమాధిగా ఈరోజు వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు ఉండాలనే కోరుకుంటున్నాం భగవంతుని. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళ పిల్లలు ఫ్యామిలీలను వాళ్ళందరినీ వదిలేసి వచ్చి ఇక్కడ మన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యానికి ఈ రాష్ట్ర ప్రజలు కారు. వాళ్ళు వేరే రాష్ట్ర ప్రజలు వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ భార్య బిడ్డలను వేరే రాష్ట్రంలో ఉంచి పొట్టకూటి కోసం వచ్చి ఈ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు బాగుండాలని ఆ భగవంతుని ఈ 13-12 రోజులు ఉండాలి అని అనుకుంటున్నాం. 100% వాళ్ళు ఉండాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇట్లా చెప్తుంటే ప్రజలకు నమ్మకం వస్తుంది సతీష్ గారు. అంటే ఇంత గట్టిగా మీరు ఇంత స్టడీ చేసారు, దీని మీద ఇంత లోతుగా ఆలోచించారు, అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఆ ఘటన జరిగిన నుంచి మీరు దీని మీద డీఫ్కి వెళ్ళిపోయినట్లు అంటే మీరు చెప్తుంటే మాకు కూడా అనిపిస్తుంది అయ్యో ఉంటారేమో ఇంకా అన్నట్లా. అంటే యాక్చువల్లీ ఆ షేర్ జోన్ ఏదైతే వచ్చిందో అది నాకు తెలిసి 100 మీటర్లో టన్నల్ టీబీఎం టన్నల్ బోర్ మిషన్ 100 meters పైనే ఉంటుంది. దాంట్లో హార్డ్ సాయిల్ ముందుంది, హార్డ్ సాయిల్ బ్యాక్ ఉంది. షేర్ జోన్ 8 meters షేర్ జోన్ ఉంది. షేర్ జోన్ అంటే లూజ్ సాయిల్. ఆ లూజ్ సాయిల్ నుంచే వాటర్ వస్తుంది. ఆ వాటర్ వచ్చే దగ్గర ఆ 8 మంది ఆ ప్రెషర్ పడేసరికి కొందరు అటుపోయి ఉంటారు, మొత్తం మిగతా వాళ్ళు ఇటు వాటర్ ప్రెషర్ తోటి ఇటు వచ్చేసారు అని చెప్తున్నారు అక్కడ. అంతే అక్కడ జరిగింది. సో వాళ్ళు అప్పటికి వచ్చే ముందు ఆర్తనాదాలు చేశారు. మనోజ్, శ్రీనివాస్, త్రివేరి, సాహు అజారే అనుకుంటే చేసినట్టున్నారు. వాళ్ళు ఆల్రెడీ అంటే మొత్తం మీద తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరంటారు. లేరు. వీళ్ళంటే వర్కర్స్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళేనా?